సూర్యాపేట నియోజకవర్గంలో స్పెషల్గా చెప్పాలంటే సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు రేరుగా ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ రేరుగా ఎందుకు చేస్తున్నా, అది నా లోపమా లేకపోతే వాళ్ళు ఏమన్నా టైం ఇవ్వలేకపోతున్నారా ఏందనేది మీకు ఇంటర్వ్యూ ద్వారా టోటల్ సమాధానం దొరుకుతుంది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి చిక్కలం రాజేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా నోరు విప్పరు, ఏమి చెప్పరు, కెమెరాల ముందుకు రారు, ప్రజల ముందుకు రారు, ఫ్లెక్సీలు మాత్రం రోడ్డు నిండా కనబడేటట్టు కడతారు, కానీ వాయిస్ ఎందుకు రాదు? నేను కాంగ్రెస్ లీడర్ కదా మీరు ఇంటర్వ్యూ చేసేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేటలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. రౌడీజం మళ్ళా స్టార్ట్ చేస్తారా? You are not the right to ask that like their questions. పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టిరని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు అంటున్నారు. 10 సంవత్సరాలు ఇవన్నీ ఎడిపోయినాయి. బీఆర్ఎస్ హయాంలో పెట్టలేదా? నానాగా చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. తగ్గం బాగా ఒక్కొక్కళ్ళు ఏంది రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో ఉండటమే మా తప్ప అని మొత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా. సూర్యాపేట నియోజకవర్గంలో 3 సార్లు కూడా జగదీష్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేకపోతున్నారు? ప్రజల్లో బలం ఉండి గెలిస్తే నేను ఒప్పుకుంటా జగదీష్ రెడ్డి గారు. మొదటిసారి 4,000 చిల్లర, రెండోసారి అట్లే 4,000 చిల్లర, 5,000, మూడోసారి కూడా అంతే. అది ఒక గెలుపా? డబ్బులు పంచి గెలిచింది జగదీష్ రెడ్డి. పటేల్ రమేష్ రెడ్డి గారు టికెట్ కు ప్రయత్నం చేస్తున్న రోజులు మీరు ఇలానే కొట్టుకున్న రోజులు మరి జగదీష్ రెడ్డి గారు 3 సార్లు ఏందన్న 30 సార్లు కూడా గెలుచుకుంటూ పోతారు కదా. వర్గపూర్వాలో ఓడిపోతుంది అనేది తప్పు. పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం మీ వర్గం అంతా ఒకటే అంటారు, అంత కలిసే పని చేస్తుంది కదా. పక్కా 100% మీరు ఇప్పుడు రమేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో దామోదర్ రెడ్డి గారి వర్గం మనుషులు, దామోదర్ రెడ్డి గారు వర్గం ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో రమేష్ రెడ్డి గారి వర్గం మనుషులు. ఎవరి ఇష్టం వారిదండి. దామోదర్ రెడ్డి గారు గెస్ట్ హౌస్ లోనే ప్రెస్ మీట్ పెడతారు తప్ప రమేష్ రెడ్డి గారు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు? మీరు తప్పు మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. ఏ కాంగ్రెస్ పార్టీ అనే క్వశ్చన్ వచ్చేస్తుంది. దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా, రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ అనేది తప్ప వేరే ఎవరు ప్రజలు అనుకునేది కాదు. జై దామన్న అంటారు, టైగర్ దామన్న అంటారు, మరి దేవుడు అంటారు, ఫ్లెక్సీలు కడతారు. తీరు ఎలక్షన్లకు వచ్చే వరకు మీ సత్తా మీ దమ్ము ఎక్కడికి పోతుంది? సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారిని కొంతమంది వ్యక్తులు దామోదర్ రెడ్డి గారి సైడ్ ట్రాక్ నడిపించి పాపం అతను రాజకీయంలో గెలుపు అనేది దూరం చేసిర్రు. వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల దామోదర్ రెడ్డి గారు ఇలా ఓటమి చవి చూస్తున్నారని చెప్పి అంటున్నారు. ప్రెస్ వాళ్ళకి అయిపోయింది, పేపర్ వాళ్ళకి అయిపోయింది, టీవీ ఛానల్స్ వాళ్ళకి అయిపోయింది. ఇది ప్రజావాణి, ప్రజలు అనుకుంటున్నారు అని అపనిందలేయడం అలవాటు అయిపోయింది. ఎమ్మెల్యే టికెట్ అనేది రమేష్ రెడ్డి గారికి ఇచ్చేస్తే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఉండొచ్చానంటే లేదని చెప్పేసి దామోదర్ రెడ్డి గారికి పక్కన ఉన్న రాంగ్ డైరెక్షన్ ఇచ్చి మనకి ఎమ్మెల్యేనే కావాలి, ఎమ్మెల్యే టికెట్ తెప్పించుకున్నదే తప్ప హైకమాండ్ మాట వినకపోవడం వల్ల ఈ రోజు సూర్యాపేటలో ఓడి కూర్చున్నారు. రాహుల్ గాంధీ వచ్చి మీ చెవులో చెప్పినాడు, మల్లికార్జున ఖర్గే వచ్చి మీ చెవులో చెప్పిండా, అధిష్టానం వచ్చి మీ చెవులో చెప్పిందా? సర్వోత్తమ గారు రాజకీయంగా అంత ఎలివేట్ అవ్వట్లేదు ఎందుకు? మీరు ఏ విధంగా యాంగిల్లో ఆలోచన చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు సర్వోత్తమ రెడ్డి గారి పేరు తీసి ఎలివేట్ కావట్లేదు అంటున్నట్లోనే ఎలివేషన్ అనేది కనపడుతుంది. అరే ఈసారి ఎట్లనైనా దామన్న కొడుకుని ఏదో పదవిలో చూడాలి అనేక సింపతి లేయర్ ఏర్పడ్డది అన్నయ్యాలా? మీరు అనవసరంగా మొసలు కన్నీరు తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ఆయన రాబోయే కాలంలో మీరు చూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఇక్కడ సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి కూడా జగదీష్ రెడ్డి గారిని కొట్టలేకపోతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కౌన్సిలర్స్ మీరు పిలవలే. నేను పిలవలేదు. అంటే ఇప్పుడు వాళ్ళే సిగ్గు తప్పొచ్చిరా మీ మీ పార్టీలకు? అట్లా మారిన వాళ్ళందరూ సిగ్గు తప్పంటే ఆ మాట అనుకోవచ్చు. పటేల్ రమేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా?